పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట అని చెప్తూ ఉంటారు. మామూలుగా విద్వాంసులందరూ ఇట్లాగే చెప్తారు. మా నాన్న నాకు చిన్నప్పుడు చెప్పాడు, ఒరే అట అంటే మనము చూడనిది ఏదో ఒక విషయం ఉంటే అంత నమ్మకము లేనిదో లేదా మనము కళ్ళతో చూడనిదో కేవలం విన్నదో అయితే అట అంటాము, అక్కడ అలా ఉందట అని. కానీ పోతన అంటాడా, పలికెడిది భాగవతము, పలికేది భాగవతము, అట పలికించు విభుండు రామభద్రుండు, ఇది పలికించేవాడు అట ఉన్నాడు పైన రామభద్రుండు, అటనే పలికిన భవహరమగును, ఆయన ఎట్లా చెబితే అలా చెప్పాలి. అటనే పలికిన భవహరమగును, అట పల్లికెదా, నేను కూడా అట్లే పలుకుతాను, అట పల్లికెద వేరుండు గాథ పలుకగనేలా. ఇంకొక గాథ ఎందుకు నాకు, ఆ రాముడి గురించే చెప్తాను. ఆయన రాముడు కృష్ణుడు అన్నీ ఆయనే, అందుకనే మహానందాంగనాడింభకున్ అని ఎత్తుకున్నాడు ఆయన.